జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఇవాళ చలో జువెలదిన్నకు వైఎస్ఆర్సీపీ పిలిపించింది. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. చలో జువెలదిన్నను పోలీసులతో అడ్డుకోవడానికి కూటమి సర్కార్ కుట్రలు చేస్తోంది. మత్స్యకారుల భవిష్యత్ కోసం వైఎస్ జగన్ హయాంలో జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక దీన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, చలో జువెలదిన్న అంటుంది వైఎస్ఆర్సీపీ. సో పోరాటాలు నిజంగా గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ప్రైవేట్ మన మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, ప్రస్తుతం జువెలదిన్న. సో పోరాటాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈరోజు చలో జువెలదిన్న అంటోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ అప్డేట్ చూస్తున్నాం. ఇన్పుట్ చెప్పండి. ఎస్ హరి, ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచభూతాలను ప్రైవేట్ పరం చేయాలనే ఒక కుయుక్తులతోటి ముందుకెళ్తుంది. నిన్న మొన్నటి వరకు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చూసినటువంటి కూటమి ప్రభుత్వంకి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలింది. ఇక నేరుగా హార్బర్ల మీద పడిపోయింది. ఫిషింగ్ హార్బర్లు ఏదైతే ఉన్నాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల మీద అభిమానంతో వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ కోసం వాళ్ళ వ్యాపారం ముందుకెళ్ళాలి, వాళ్ళ వృత్తికి తోడుగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారో హార్బర్లను కూడా ప్రైవేట్ పరం చేసేందుకు ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈ మధ్య మంత్రి లోకేష్ ఇక్కడికి వచ్చి ప్రైవేట్ పరం చేస్తూ ఒక ప్రైవేట్ కంపెనీ సంబంధించినటువంటి సాగర్ డిఫెన్స్ అనే ఒక అకాడమీకి అక్కడ భూమి కేటాయిస్తూ శంకుస్థాపన కూడా హుటాహుటిన వచ్చిన చాలా శ్రద్ధగా వచ్చి చేయడం జరిగింది. ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చే సమాధానం మాత్రం పంచభూతాలను దోచుకొని తన అస్మదీయులకి కట్టబెట్టడమే లక్ష్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందనేది కూడా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జువ్వలదిన్నె ప్రైవేటు పరానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేపట్టింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వం జరుగుతుంది. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం మాజీ ఎమ్మెల్యే ఉన్నారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎందుకు ఇంత దారుణమైన డెసిషన్స్ జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో? మొన్నటి వరకు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నట్టుగా చేసినట్టు పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి, ఈరోజు చేసేది ఒకటి. ఎందుకంటే సంపద సృష్టిస్తాననే అతను ఈరోజు సంపదనంతా కూడా దోచి పెడతా ఉన్నాడు. అదేవిధంగా అందులో భాగంగానే మెడికల్ కాలేజ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం మంచి హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా చదువుకునేదానికి మంచి కాలేజెస్ ఉండాలని చెప్పి 14 మెడికల్ కాలేజీలు ప్రారంభించి వాటిని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఇంకా 4,000 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే కాలేజీని సైతం ఈరోజు ఏ విధంగా ప్రైవేట్కి అప్పచెప్పాడో చంద్రబాబు నాయుడు గారు, అది మనం చూసాం. అదేవిధంగా ఈరోజు తీర ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్లో 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే ఆ తీర ప్రాంతాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఆర్థికంగా అని ఆలోచించి ఒక 4 పోర్ట్లు, అదేవిధంగా 11 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ఫిషింగ్ హార్బర్స్కే దాదాపు 3,500 కోట్ల పైచలకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ 1.5 year ప్రారంభించిన ఫౌండేషన్ వేసిన 1.5 year దాన్ని కంప్లీట్ చేసి దాన్ని ఓపెనింగ్ అని పెట్టి కూడా లేదు, నేనే స్వయంగా వచ్చి మత్స్యకార సోదరులకి అంకితం చేస్తానని చెప్పి ఆ రోజు దాన్ని ఆపడం జరిగింది. అటువంటి దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిషింగ్ హార్బర్స్ని మత్స్యకారులకి ఉండాల్సిన రైట్స్ అన్నింటినీ కూడా హరించే విధంగా ఈరోజు ఆర్థికంగా ఈ ఒక ఫిషింగ్ హార్బర్ ఉందంటే ఎంతోమందికి ఉపాధి వస్తుంది, ఎంతోమంది యువతకి ఆడ ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి బాగుంటుంది, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి ఉంటుంది. అటువంటిది వదిలేసి రెడీగా ఉన్న వాటిని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి, ఏదో సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అది ప్రైవేట్ కంపెనీ. రైట్, ఇదే అంశంపై చలో జువెలదిన్న కార్యక్రమం వైఎస్ఆర్సీపీ చేపడుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై మాట్లాడుతున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు నుంచి లైవ్లో చూద్దాం. భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కానుకగా ఇచ్చినటువంటి ఈ ఫిషింగ్ హార్బర్లో ఎందుకు మీరు ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు అని అంటే దానికి సమాధానం చెప్పలేక మత్స్యకారులకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి చలో జువెలదిన్న కార్యక్రమానికి పిలుపునిస్తే దాని మీదట పోలీసులు కొంతమంది మత్స్యకారులను బెదిరిస్తున్నారు. కొంతమంది మత్స్యకారులకు ఫోన్ చేసి, నాయకులుగా ఉండేటువంటి వాళ్ళకి, కాపులకి ఫోన్ చేసి మీరు ఎవరు పాల్గొనొద్దు అని చెప్పి బెదిరించడం, వాళ్ళని ప్రలోభ పెట్టడం,
బుజ్జగించడం రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు మీరు వాయిదా వేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా మొన్న జిల్లా కలెక్టర్ గారి దగ్గరే కూర్చొని కొల్లు రవీంద్ర గారు వచ్చి అనేక విషయాలు కూడా మమ్మల్ని అందరినీ కూడా విమర్శించడం జరిగింది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఈ జిల్లా మత్స్యకారులని అవమానపరిచేటువంటి విధంగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మత్స్యకారులు వాళ్ళకి ఇచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మీరు రకరకాల కారణాలతో దానిలో నుంచి కొంత భాగాన్ని తీయడం, కొంత తీర ప్రాంతం వాళ్ళకి అప్పజెప్పడం, రేపటి రోజు ఆ మత్స్య సంపదకు కూడా వాళ్ళకి ఇబ్బందులు కలిగేటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. రాబోయేటువంటి రోజుల్లో స్పష్టంగా మాకు అర్థమవుతున్నది. మత్స్యకారులని నోట్లో మన్నుగొట్టి ఈరోజు మొత్తాన్ని కూడా మీరు అంచెలంచెలుగా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఆదిలోనే మేము మత్స్యకారులకు అండగా నిలుస్తాం. మత్స్యకారులు గళం ఇప్పారు. ఆ గళం ఇప్పినటువంటి మత్స్యకారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేటువంటి హక్కు ఉంది. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చింది మేము మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చాం. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆయన ఆలోచన చేసి మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన స్థాపించినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో దానిని మీరు అమ్ముకుంటామో అని చెప్పని మీరు ప్రయత్నం చేసి దానిని మేము అడ్డుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మత్స్యకారులను ఆలోచన చేసి వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ని ఈరోజు లోకేష్ బాబు వచ్చి దాన్ని అమ్మేసి చిలక పలుకుల బలికి వెళ్ళిపోయి మీకు ఎవరికి నష్టం జరగదంటే నష్టం జరుగుతుంది అనేటువంటి భావం ఉంది. నష్టం జరుగుతుంది. నష్టం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి ప్రయోగాలు నిర్వహిస్తారు. ఆ ప్రయోగాల వల్ల మత్స్య సంపద మొత్తం చనిపోయేటువంటి చేపలన్నీ చనిపోతాయి. కాబట్టి మత్స్య సంపద కోల్పోతారు. ఇప్పటికీ అన్ని రకాలుగా పక్క నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మత్స్య సంపదను దోచుకుపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మత్స్యకారులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చలో జువ్వలదిన్నె కార్యక్రమానికి ఇస్తే ముందేమో వందలాది మంది పోలీసులు మోహరించి మమ్మల్ని అడ్డుకోవాలని చూశారు. ఈరోజు మరలా అక్కడికి వచ్చిన తర్వాత అడ్డుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మా దగ్గర వార్తలు ఉన్నాయి. ఎక్కడికక్కడ మత్స్యకారులను బెదిరించి ఆపివేసి అక్కడంతా పోలీసు బందోబస్తులు పెట్టి ఆ ఫిషర్మెన్ విలేజెస్ అన్నింటిలో కూడా భయభ్రాంతులు సృష్టించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం మెడలు వంచి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉపసంహరించుకునేంత వరకు ఫిషింగ్ హార్బర్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి హక్కు కల్పించేటువంటి విధంగా చర్యలు చేపట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశంలోనే చెంపదెబ్బతిన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎందుకు మార్పు రావడం లేదు సార్? ప్రజా వ్యతిరేక విధానాలను ఎందుకు అమలు చేయాలని ప్రయత్నిస్తుంది? అంటే కూటమి ప్రభుత్వానికి సంపాదించే ఆలోచన విధమంతా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏ విధంగా ప్రజలను అడ్డుపెట్టుకు దోచుకోవాలి, సంపాదించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రైవేటీకరణకు వెళ్ళింది, బొక్క బొరలా పడింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆగ్రహావేశాలు ప్రజల్లో పెళ్ళుబికాయో సొంత పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వక్తలు స్వచ్ఛంగా వచ్చి కోటి సంతకాల సేకరణకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే అందులో పాల్గొనడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు భయపడి అయ్యో ప్రజల్లో ఇది తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని చెప్పి వెనకడికి వేశారు. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాం, ఈ సాగర్ డిఫెన్స్ ఏదైతే వచ్చిందో వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మీరు ప్రైవేటీకరణ చేయండి, మేము దానికి వ్యతిరేకం కాదు. పరిశ్రమలు తీసుకురండి, మేము దానికి వ్యతిరేకం కాదు. ఉన్నటువంటి పాప మత్స్యకారులకు సంబంధించి నిరుపేదలైనటువంటి మత్స్యకారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ని మీరు క్యాష్ కొట్టేసి ఎవరికొకరికి ఇచ్చేసి మేము ఉద్యోగాలు ఇస్తాం, అన్ని ఉద్యోగాలు ఇస్తామని భ్రమలు కల్పించి ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ ఉపాధి కోల్పోయేటువంటి విధంగా మీరు చేసేటువంటి దానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అదేవిధంగా మరొకసారి మరలా చెప్తున్నాం, మేము ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల విషయంలో చేసామో నెల్లూరు జిల్లాలో అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద పెద్ద ఎత్తున మాజీ మంత్రి కాకన్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చలో జువ్వలదిన్నె కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర నుండి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలివెత్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మత్స్యకారుల భవిష్యత్తు కోసము నెలకొల్పినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పూర్తిగా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంచడానికి ఇటు నారా లోకేష్ అటు కుటుంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను అడ్డుకొని తీరుతాం. మత్స్యకారుల యొక్క భవిష్యత్తు కళల సాకారానికే వైఎస్ఆర్సీపీ తోడుగా నిలుస్తుంది. ఇవాళ తమను పోలీసులను పెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్.